వెల్కమ్ బ్యాక్. విశాఖ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కూటమి బలపరిచిన శ్రీభరత్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇప్పుడే పవన్ కళ్యాణ్తో పాటు సభలో పాల్గొన్నారు. మనతో మాట్లాడడానికి భరత్ సిద్ధంగా ఉన్నారు. మాట్లాడదాం. భరత్ గారు నమస్కారం. నమస్కారం మూర్తి గారు, బాగున్నారా? బాగున్నా సార్. ఎలా జరుగుతుంది ప్రచారం? ఇప్పుడే పవన్ కళ్యాణ్ మీటింగ్లో చూసాం. మిమ్మల్ని మేము రిక్వెస్ట్ చేయాల్సి వచ్చింది, ఎన్నికల బిజీ షెడ్యూల్లో ఉన్నా కూడా. ఏంటి ఎలా జరుగుతుంది విశాఖ? చాలా బాగా జరుగుతుంది, చాలా బాగా జరుగుతుందండి. ఇప్పుడే కళ్యాణ్ గారి సభలో ముగించి ఇక్కడికి వచ్చాను. ద రెస్పాన్స్ వాజ్ వెరీ గుడ్ అండ్ ఆ ఎనర్జీ లెవెల్స్ కూడా, నేను మొదటిసారి కళ్యాణ్ గారితో ఒక సభ షేర్ చేయడము, ఆ ఎనర్జీ లెవెల్స్ వేరే లెవెల్లో ఉన్నాయి, బాగున్నాయి, వెరీ గుడ్. ఓవరాల్ పార్లమెంట్లో గత 2 నెలల నుంచి ప్రచారం చేస్తున్నాం కదా ఇంచుమించు. సో లాస్ట్ టైం జస్ట్ 20 days, ఈసారి 2 నెలలు అంటే 60 రోజులు. చాలా లాంగ్ ప్రచారం, బట్ బాగుందండి రెస్పాన్స్. ఎక్కడికి వెళ్ళినా సరే బాగుంది. సో కూటమి నుంచి మొత్తం అందరూ ఉన్నారు మీ తరపున. ఇప్పుడు విశాఖ పరిధిలో జనసేన పోటీ చేస్తుంది, బీజేపీ పోటీ చేస్తుంది. సో ఎట్లా ఉంది కోఆర్డినేషను? మూడు పార్టీలు కలిసి చేయాలి అంటే మామూలుగా ఎప్పుడైనా సరే కోఆర్డినేషన్ ఇష్యూస్ చిన్నవి ఉంటాయండి. బట్ ఒక ఇంట్లో కూడా 3 అన్నతమ్ముళ్ళు ఉంటే వాళ్ళ మధ్యలో ఇష్యూస్ ఉంటాయి, కానీ బయట నుంచి ఒక దొంగ ఇంటికి వస్తే 3 కలిసిపోతారు కదా. సో ఇవాళ రాష్ట్రంలో ఇక దుర్మార్గ పాలన ఉన్నప్పుడు రాష్ట్రాన్ని కాపాడుకోవాలనే ప్రధాన లక్ష్యంతో చిన్న డిఫరెన్సెస్ వస్తూ ఉంటాయి, కానీ వాటిని ఎవరు అంత సీరియస్గా తీసుకోవట్లేదు. కోఆర్డినేషన్ టైం ఉంది కాబట్టి, 2 నెలలు ఉన్నాయి కాబట్టి చాలా వరకు ఇష్యూస్ కూడా రిజాల్వ్ అయిపోయినాయి అండి. మంచి టీమ్గా చాలా వరకు పనిచేస్తున్నాం. భరత్ గారు, గతంలో విశాఖ నుంచి ఎంపీగా మీరు పోటీ చేశారు. 3000 పైచిలుకు, నాకు తెలిసి 3200 ఎంతో, అతి స్వల్ప ఓట్ల తేడాతో మీరు ఓటమి పాలయ్యారు. అప్పుడు జేడీ లక్ష్మీనారాయణ గారు పోటీ చేశారు జనసేన నుంచి. సుమారు 3 లక్షల పైచిలుకు ఓట్లు ఆయనకు వచ్చాయి. సో దానివల్ల మీరు వైసీపీ విపరీతమైన వేవ్ ఉండి 151 ఎమ్మెల్యే సీట్లు గెలిచి 22 ఎంపీ సీట్లు గెలిచినప్పుడు కూడా స్వల్ప తేడాతోనే ఓడిపోయారు. సో ఇప్పుడు జనసేన మీతో కలిసింది కాబట్టి దానివల్ల ఏదైనా మోర్ పాజిటివ్గా అనుకుంటున్నారా? డెఫినెట్లీ అండి. అంటే జేడీ గారికి అబౌట్ 2.8 lakh ఓట్స్ వచ్చినాయి, బీజేపీకి అరౌండ్ 34,000 ఓట్స్ వచ్చినాయి లాస్ట్ టైము. ఈ రెండు కలిపితే మీరు అన్నట్టు నా మార్జిన్ ఆఫ్ లాస్ ఓటింగ్లో వాజ్ అరౌండ్ 2,700, పోస్టల్ బ్యాలెట్లో అరౌండ్ 1,600. సో ఓవరాల్ 4,000 ఓట్స్ మార్జిన్ ఆఫ్ లాస్. సో ఈసారి 3 పార్టీలు కలిసి వెళ్తున్నాయి కాబట్టి అండ్ చాలా పాజిటివ్గా ఉంటుంది. అంతేకాకుండా 19లో రాష్ట్రంలో ఒక మార్పు కోసం లేకపోతే ఒక ఛాన్స్ ఇద్దామని వైసీపీకి ఓటు వేశారు. సో ఇక్కడ మా దగ్గర గెలిచిన ఎమ్మెల్యేలు కూడా వెలుపుడి గారు, గణబాబు గారికి మెజారిటీ బాగానే వచ్చింది, కానీ మిగతా ఇద్దరికి మెజారిటీ వాజ్ ఓన్లీ 2,000. సో ఈసారి ఐఎమ్ కాన్ఫిడెంట్ దట్ ప్రజల్లో మార్పు వచ్చింది, ప్రభుత్వ వ్యతిరేకత చాలా ఎక్కువ ఉంది, దారి తప్పిన రాష్ట్రాన్ని మళ్ళీ కాపాడుకోవాలనేది చాలా మందిలో ఆలోచన ఉంది. ఎందుకంటే మొన్న గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా మేము అభ్యర్థి 1 month నోటీస్తో కూడా డిక్లేర్ చేస్తే ఆయన 16% మెజారిటీతో ఇక్కడ గెలిచారు, ఎంటైర్ ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ. ప్రధానంగా దాంట్లో ఓట్స్ కూడా విశాఖపట్నంలోనే ఉన్నాయి. సో ఇక్కడ ప్రజలు ఆల్రెడీ నిర్ణయించేసుకున్నారనేది అనిపిస్తుందండి. బట్ అలా అని రిలాక్స్ అవ్వకూడదు, కష్టపడి పనిచేయాలి అండ్ ఓటింగ్ కూడా అందరినీ తెచ్చుకోవాలి. భరత్ గారు, తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో, సో పెన్షన్లు పెంచడం, 3,000 4,000 చేస్తానన్నారు. అదేవిధంగా అమ్మ ఒడి అయితే 2 ఉంటే 30,000 అన్నారు. గ్యాసు దీపం పథకం కింద మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం. సో వైసీపీ మేనిఫెస్టోకి మీ మేనిఫెస్టోకి వచ్చిన తర్వాత మీ మేనిఫెస్టో ప్రజల్లోకి వెళ్ళిందా? ఏమైనా పాజిటివ్ కనిపిస్తున్నాయా? మేము ఈ సూపర్ 6 లేకపోతే భవిష్యత్ గ్యారంటీ అనేది లాస్ట్ ఇయర్ మహానాడు నుంచి జనాల లోపలికి తీసుకెళ్తున్నామండి. ఇది అక్టోబర్లో బాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఆ 50 రోజులు రిథమ్ డిస్టర్బ్ అయింది. ఎందుకంటే ఒకటేసారి వారాహి, యువగలం, బాబు గారి భవిష్యత్ గ్యారంటీ ప్రోగ్రామ్స్ జనాల లోపలికి వెళ్ళిపోతున్నారనే భయంతో కూడా వైసీపీ ఆ డిస్టర్బెన్స్ క్రియేట్ చేశారని అనుకోవచ్చు. ఆ 2 months కాకుండా మళ్ళీ వీ హిట్ ద ఫీల్డ్ అండి. డిసెంబర్ నుంచి బాగా తీసుకెళ్ళాము అండ్
ఇవాళ కంపేర్ చేసుకుంటే వైసీపీ మేనిఫెస్టో వచ్చి ఈ వారం కూడా అవ్వలేదు. సో వాళ్ళతో కంపేర్ చేస్తే టీడీపీ కూటమి మేనిఫెస్టో అనేది చాలా వరకు జనాల్లో వెళ్ళిందని నేను అనుకుంటున్నాను. కొన్ని నియోజకవర్గాల్లో అక్కడ ఏంటంటే నాయకుల లోపాల వల్ల లేకపోతే కార్యకర్తలు అక్కడ అంత ఉత్సాహంగా లేకపోవడం వల్ల తగ్గచ్చేమో, కానీ బై అండ్ లార్జ్ జనాల లోపలికి చాలా బాగా వెళ్ళిందని నేను అనుకుంటున్నాను. భరత్ గారు, మీ మీద అభ్యర్థి బొత్స ఝాన్సీ గారు, సో మంత్రి, సీనియర్ పొలిటీషియన్ బొత్స సత్యనారాయణ గారు సతీమణి. సో అక్కడ బొత్స కుటుంబీకులను పోస్ట్ చేయడం వెనుక ఏమైనా విషయం ఉందా వైసీపీ నుంచి? సిట్టింగ్ ఎంపీని కాదని కులాలకు సంబంధించి సామాజిక వర్గాలు ఆ కోణంలో ఆలోచిస్తున్నారు. ఐ థింక్ మామూలుగా మనము గెలిచే ఛాన్స్ ఉంది అంటే ఒకలాగా ఆలోచిస్తామండి. ఐ థింక్ బహుశా వైసీపీ ఇక్కడ గెలిచే ఛాన్స్ అంత ఎక్కువగా లేదు కాబట్టి ఏదో ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దాము అని అనుకున్నారేమో అని అనిపిస్తుంది. క్యారీ ఆన్ సార్. అండ్ మేబీ కాస్ట్ యాజ్ అ ఫ్యాక్టర్ వాడుకుందాము. సో ఇవన్నీ కారణాల వల్ల ఐఎమ్ అజ్యూమింగ్ దట్ వాళ్ళు ఏదో ఒక ఎక్స్పెరిమెంట్ చేశారని అనుకుంటున్నాను. కానీ ఇవాళ నేను ఎక్కువ నెగిటివ్ పాలిటిక్స్ నేను చేయనండి. నేను 19లో కూడా ఇప్పుడు కూడా ఏంటంటే నా బలాలు ఏంటి, నేను ఏం చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు వైసీపీ పాలన చూశాను కాబట్టి వైసీపీ పరిపాలన వైఫల్యాలు ఏంటి అనేది చెప్తున్నానే తప్ప అభ్యర్థి గురించి అంత ఎక్కువ విశ్లేషించను నేను. ఏదన్నా వాళ్ళు నా మీద ఒక స్టేట్మెంట్, నా మీద ఒక అటాక్ చేస్తే దానికి రెస్పాన్స్ మాత్రం ఇస్తాను. అండ్ కొంతవరకు కంపారిజన్ ఇస్తాను, కానీ లోతులో నేను నా మీద ప్రత్యర్థి మీద మాట్లాడను నేను. అంటే విశాఖ ఎంపీ చూస్తే ఎప్పటి నుంచో కులాల యాంగిల్లో ఎప్పుడు కూడా ప్రజలు తీర్పు ఇవ్వలేదని అనిపిస్తుంది. సుబ్రహ్మరెడ్డి గారైనా, నేదురుమల జనార్దన్ రెడ్డి గారైనా, పురంధేశ్వరైనా, హరిబాబు గారైనా, ఎంవి సత్యనారాయణ గారైనా, ఎవరైనా. సో బట్ సామాజిక సమీకరణాలు అనే కోణంలో వాళ్ళు ఏదో తీసుకొచ్చారనేది ఒక చర్చ. అవునండి, అంటే నేను చాలా దగ్గర చెప్తున్నాను. ఇప్పుడు ఆవిడ షీ బిలాంగ్స్ టు ద కాపు కాస్ట్. ఇక్కడ విశాఖపట్నంలో అన్ని ప్రాంతాల నుంచి అన్ని భాషలు మాట్లాడే వాళ్ళు, అన్ని కులాలు మతాలు ఉన్న వాళ్ళు ఇక్కడ ఉంటారు. నాకు ఈ నగరం నచ్చిన ప్రధాన కారణమే అది. ఏంటంటే ఇక్కడ కాస్ట్ ఫీలింగు, డిస్క్రిమినేషన్ అనేది లేవు. మనం నగరం కోసం ఏం చేస్తాము, గతంలో ఏం చేసామని చెప్పుకోవాలి, కానీ ఈ కులం నాకు వేసేయండి అని అంటే అది ఇక్కడ వర్కౌట్ అవ్వదండి. కానీ వాళ్ళ స్ట్రాటజీ అయితే ట్రై చేస్తున్నారని నేను కూడా విన్నాను. బట్ ఐ డోంట్ థింక్ దట్స్ గోయింగ్ టు సక్సీడ్ ఫర్ దెమ్ అండి. సో వాళ్ళు ఏంటి విశాఖ రాజధాని ప్రచారం చేసి 5 ఏళ్లలో రాజధాని చేస్తున్నారు, కానీ రాజధాని పేరిట భయంకరమైనటువంటి భూములు లాక్కున్నాను ప్రచారం కూడా వెళ్ళింది. విశాఖ లోకల్ పీపుల్ అయితే భయపడుతున్నారు అని. సో అదేమైనా మీ ప్రచారంలో కనిపిస్తుందా? వాళ్ళ రాజధాని ప్రచారం వాళ్ళకి పాజిటివ్ అవ్వడం, లేదు భూ కబ్జాల విషయంలో నెగిటివ్ అవ్వడం? నేను కొన్ని ఇంటర్వ్యూస్లో ఆల్రెడీ చెప్పానండి. ఇప్పుడు ఏంటంటే బాంబే ఇండియాకి ఫైనాన్షియల్ క్యాపిటల్. అక్కడ చాలామంది కోటీశ్వరులు ఉన్నారు. బాంబేలో ఉన్న వాళ్ళని బాంబే వదిలేసి ఎక్కడికన్నా వెళ్తారంటే ఒప్పుకోరు. బట్ ఇండియా క్యాపిటల్ ఏంటి? ఢిల్లీ. యుఎస్లో న్యూయార్క్ సిటీ అన్నిటికన్నా పెద్ద సిటీ, ఫైనాన్షియల్ క్యాపిటల్, కానీ వాళ్ళ క్యాపిటల్ వాషింగ్టన్ డీసీ. మీరు న్యూయార్క్ సిటీ ఆ వాసుల్ని మీరు క్యాపిటల్ కావాలంటే ఎవరు కావాలని అనరు. సో సిమిలర్లీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో విశాఖ వాసులు కోరేది ఏంటంటే మా నగరం ప్రశాంతంగా ఉండాలి, మా భూములకి మాకు సంరక్షణ ఉండాలి, ఇక్కడ గంజాయి పెరగకూడదు, లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉండాలి, మా పిల్లలకి ఉద్యోగాలు రావాలి, ఇక్కడ డ్రైనేజ్ ఇష్యూస్, వాటర్ ఇష్యూస్, రోడ్ ఇష్యూస్ ఇవన్నీ రిజాల్వ్ అవ్వాలి. ఇది వాళ్ళు కోరేది. ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వంలో మీరు తీసుకొచ్చిన పెట్టుబడులు ఏంటి, మీరు చేసిన అభివృద్ధి ఏంటి? వాళ్ళు ఏదైనా చెప్తే బస్ స్టాపులు చూపిస్తారు, ఐ లవ్ వైజాగ్ అని సైన్ బోర్డు చూపిస్తారు, ఫ్లోటింగ్ బ్రిడ్జ్ చూపిస్తారు. దానివల్ల పెద్ద మార్పు ఏం జరగదు కదండి. అండ్ మేము ఏం కట్టాము అంటే ఋషికొండని బోడికొండ చేసి అక్కడ మేము సీఎం క్యాంప్ ఆఫీస్ కట్టాము అంటున్నారు. సో పీపుల్ హ్యావ్ రియలైజ్ దట్ ఈ ప్రేమ అనేది ఫేక్ లవ్. మీరు అన్నట్టు ఇక్కడ బహుశా సముద్రం ఫేస్ చేసే భూములన్నీ కాజేసేద్దాం అనే ఒక దురుద్దేశం వాళ్ళకు ఉందని చాలా మందికి ఆల్రెడీ అర్థమైపోయింది. నిజంగా వాళ్ళకి విశాఖ మీద ప్రేమ ఉంటే ఈ 5 సంవత్సరంలో మీరు ఏం అభివృద్ధి చేస్తారో చెప్పండి స్పష్టంగా. 2014 నుంచి 19 మధ్యలో ఇక్కడ 70,000 ఉద్యోగాలు ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ ద్వారా తెలుగుదేశం ప్రభుత్వం సృష్టించింది. ఇక్కడ మీరు 5 సంవత్సరాల్లో ఎన్ని ఉద్యోగాలు సృష్టించారు, లేకపోతే ఎన్ని పెట్టుబడులు తీసుకొచ్చారు?
అదేం చెప్పలేకపోతున్నారు. ఇప్పుడు ఏంటంటే అంత నెగిటివ్ పాలిటిక్సే, కులపరంగా మతపరంగా విడదీయడము, భయపెట్టడము, డబ్బులతో కొనేయడము, ఇది వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నారు. అబద్ధపు ప్రచారాలు అనేది కొంతవరకు వాళ్ళకి 19లో హెల్ప్ చేసింది, కానీ ఇది రెండోసారి వాళ్ళకి వర్కౌట్ అవ్వదండి. భరత్ గారు, మీరు బీజేపీతో కూడా అలయన్స్లో ఉన్నారు. విశాఖ రైల్వే జోన్ పూర్తిగా రాలేదని, స్టీల్ ప్లాంట్ ఇష్యూ ఉందని, సో రకరకాల అంశాలు ఉన్నాయి. అదేమైనా మీకు నెగిటివ్ అవుతుందా? బీజేపీతో ఉండడం ప్లస్ అవుతుందా? అసలు ప్రజలు ఏం చూస్తున్నారు? ప్రజల పల్స్ ఎలా ఉంది? వైసీపీ వద్దు అనే ఓటు మీద వెళ్తున్నారా, చంద్రబాబు కావాలంటున్నారా? డెఫినెట్గా జనాల్లో అపోహ ఉందండి. ఏంటంటే బీజేపీతో వెళ్ళడం వల్ల వీటికి ఏదన్నా ఇబ్బంది కలుగుతుందా అని. బట్ మేము కూడా చెప్తున్నాము, ఎందుకంటే 2002లో అంటే అప్పుడు కూడా మన బీజేపీ తెలుగుదేశం పార్టీ పొత్తుతో ఉన్నప్పుడు, అప్పుడు మా తాతగారు ఇక్కడ ఎంవీఎస్ మూర్తి గారు ఎంపీగా ఉన్నారు, ఎర్రనాయుడు గారు ఫ్లోర్ లీడర్గా ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ యూనియన్ లీడర్స్ కూడా అక్కడ ప్రధానమంత్రి గారి దగ్గరికి, మీ స్టీల్ మంత్రి దగ్గరికి వెళ్ళి ప్రైవేటీకరణ అవ్వకుండా అప్పుడు ఒప్పించి సాధించాము. సో అది నేను చెప్తున్నాను, అది టీడీపీ ట్రాక్ రికార్డు. బీజేపీతో పొత్తులో ఉన్నప్పుడు కూడా స్టీల్ ప్లాంట్ని మేము అప్పుడు పరిరక్షించుకున్నాము. ఇప్పుడు కూడా మాకు అదే కాన్ఫిడెన్స్ ఉంది. వైసీపీకి అసలు నిజాయితీ, కమిట్మెంట్ లేకపోవడం వల్ల వాళ్ళు దాని మీద ఫైట్ చేయట్లేదే తప్ప, లేకపోతే వాళ్ళు ఎప్పుడో బీజేపీని దాన్ని సీరియస్గా టేకప్ చేయొచ్చు. ఎందుకంటే ఇవాళ రాజ్యసభలో అనేక ఇష్యూస్లో వాళ్ళు బీజేపీ చెప్పిన దాని మీద ఓట్ చేస్తున్నారు. ఒక్కసారైనా ఈ ఓట్ చేయాలంటే మాకు స్టీల్ ప్లాంట్ గురించి మీరు ఏది సమాధానం ఇస్తున్నారని అడగాలి. ఏది అడగలేదు వీళ్ళు. మా కాన్ఫిడెన్స్ ఏంటంటే అది మేము ప్రైవేటైజేషన్ ఆపించగలుగుతాము, లేకపోతే స్టీల్ ప్లాంట్ని సేల్లో మర్జర్ అన్నా అయ్యేటట్టు చేస్తామని మేము బలంగా నమ్ముతున్నామండి. రెండోది, ఇప్పుడు రైల్వే జోన్ మీరు అన్నారు, రైల్వే జోన్ ఇక్కడ ఆల్రెడీ అలాట్ చేశారు. వాల్టర్ డివిజన్ ఎస్టాబ్లిష్ చేయాలనేది మా డిమాండ్. ఆ వాల్టర్ డివిజన్ ఎస్టాబ్లిష్ చేయడానికి ఇక 52 ఎకరాలు, రైల్వే జోన్ ఎస్టాబ్లిష్ చేయడానికి 52 ఎకరాలు ఇస్తే, ఆ 52 ఎకరాలు ఇవ్వాలి అంటే ఈ స్టేట్ గవర్నమెంట్ 4.5 సంవత్సరాలు ఇవ్వకుండా ఒక 3 నెలల క్రితం ఇచ్చారు ల్యాండ్. అది కూడా అక్కడ ఇచ్చారు, ముడ్సలో రిజర్వ్ క్యాచ్మెంట్ ఏరియాలో. ఆ ల్యాండ్లో ఐ డోంట్ ఈవెన్ థింక్ బిల్డింగ్ పర్మిషన్స్ వస్తాయి అని. సో ల్యాండ్ ఇవ్వలేనప్పుడు అది కేంద్ర ప్రభుత్వం, రైల్వే మంత్రి తప్ప అవ్వదండి, అది ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ తప్ప అవుతుంది. తప్పకుండా అది కూడా భవిష్యత్తులో కూటమి ప్రభుత్వంలో అది కూడా సాధిస్తాము. అండ్ మీరు అన్నట్టు ఓవరాల్ ఏంటంటే బీజేపీకి వెళ్ళడానికి ప్రధానమైన కారణం రాజకీయం కన్నా ఈ అప్పుల పాలు అయిపోయిన రాష్ట్రాన్ని మనం ఇవాళ దారిలో తీసుకుని రావాలంటే కేంద్ర ప్రభుత్వం సహాయం అవసరం. మూడోసారి బీజేపీ వస్తుందని మేము నమ్ముతున్నాం కాబట్టి బీజేపీతో పొత్తుకెళ్ళాము. అండ్ ఇవాళ పెట్టుబడులు తీసుకుని రావాలంటే ఒక ఎకనామిక్ పొలిటికల్ స్టెబిలిటీ అవసరం. అది బీజేపీతో అలయన్స్లో ఉంటే ఎక్స్టర్నల్ ఇన్వెస్టర్స్ కూడా నమ్ముతారు. అండ్ ఇవాళ నేషనల్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, పోలవరం లాంటిది. ఇప్పుడు పోలవరం ఇవాళ ఈ 5 సంవత్సరాలు పూర్తిగా నిర్వహణ అయిపోయింది. అసలు మేము 5 సంవత్సరాల్లో 40-50% కడితే వీళ్ళు 8% కట్టారు. సో పోలవరం కంప్లీట్ చేయాలన్నా కేంద్రం నుంచి నిధులు రావాలి, దాని మీద ఒక డెడికేటెడ్ ఫోకస్ కావాలి. ఎన్ని కారణాల వల్ల బీజేపీతో ఉంటే రాష్ట్రం మేలు కోసం చేయాలి అనే ఆలోచనతోనే వెళ్ళాను తప్ప ఇది రాజకీయం కోణంతో ఆలోచించలేదు. సార్, మీరు 20 లక్షల ఉద్యోగాలు తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో చెప్తుంది, 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు తెస్తాము. గతంలో 5 ఏళ్లలోనే మేము తీసుకొచ్చాము. అది వైసీపీ ప్రభుత్వమే చట్టసభల్లో చెప్పింది. కియా ఫ్యాక్టరీ నుంచి మొదలు పెడితే విశాఖలో ప్లాంట్ల వరకు అన్నింటిని మేము తీసుకొచ్చాం, అలా 20 లక్షలు తీసుకొస్తాను అంటున్నారు. పర్టికులర్గా మీ ప్రసంగాలు చూస్తే వైజాగ్లో మీరు 1,00,000 ఉద్యోగాలు అంటున్నారు. అదేంటి, అదనమా ఏంటి, మీ ప్లాన్ ఏంటి? మీకు ఎలాంటి ఐడియా ఉంది వైజాగ్ మీద? లేదండి, నేనేం 1,00,000 ఉద్యోగాలు అదనం అని అనట్లేదు. నేను అనేది ఏంటంటే యాజ్ ఎ ఎంపీ అంటే పార్టీ ఓవరాల్ స్టేట్లో 20 లక్షలు అందే తప్ప ఈ ప్రాంతంలో ఇంత, ఆ ప్రాంతంలో అంత అని చెప్పలేదు కదా. నేను యాజ్ ఎ ఎంపీ ఇక్కడ ఐటీ, పారిశ్రామిక, పర్యాటక కేంద్రంగా విశాఖపట్నాన్ని తీర్చిదిద్ది మినిమం 1,00,000 ఉద్యోగాలు ఇక్కడ సృష్టించే బాధ్యత నాది అని చెప్పడం జరుగుతుంది. అది ఇప్పుడు ప్యాంప్లెట్ రూపంలో కూడా నేను రాసిన మేనిఫెస్టో 7 పాయింట్లో అదొక పాయింట్. ఆ నమ్మకం ఉందండి. ఇవాళ 20 లక్షల ఉద్యోగం రాష్ట్ర వ్యాప్తంగా సృష్టించాలంటే మేము 14 నుంచి 19 ఎంత కష్టపడ్డామో దానికన్నా ఇవాళ డబుల్ కష్టపడాలి. సో దానికి కొన్ని స్ట్రాటజీస్ ఉన్నాయి. లోకల్గా ఉన్న ఇండస్ట్రీస్ని ప్రమోట్ చేసుకుని వాళ్ళ డబుల్ ట్రిపుల్ కెపాసిటీ ఎట్లా పెరుగుతారని ప్రోత్సహిస్తూ ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి ఉన్న వాళ్ళని కూడా తీసుకుని రావాలి. మహిళలను కూడా వర్క్ ఫోర్స్ లోపలికి ఎంటర్ చేయించాలి. ఇప్పుడు మహిళలకి బస్ ట్రాన్స్పోర్ట్ ఉచితం చేయడానికి అదొక ప్రధాన కారణంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే మహిళలు ఇవాళ ట్రాన్స్పోర్ట్ కోసం ఇబ్బంది పడి పనికి వెళ్ళకపోవడం కూడా చాలా సందర్భాలు విన్నాం.
సో ఎప్పుడైతే వాళ్ళకి ఇప్పుడు ఆర్టీసీ ట్రాన్స్పోర్ట్ ఫ్రీ అవుతారో మహిళలు కూడా వర్క్ ఫోర్స్లో ఎక్కువ సంఖ్యలో ఎంటర్ అవుతారనేది బాబు గారు ఆలోచన అని అనుకుంటున్నాను. సో మహిళలు సమాజంలో సగం బలం ఉన్నప్పుడు వాళ్ళు వర్క్ ఫోర్స్ ఎంటర్ అవుతే ఎకానమీ డబుల్ స్పీడ్లో పెరుగుతుంది. సో ఇవన్నీ ఆలోచనలు ఉన్నాయి, తప్పకుండా ఎదురు చూస్తున్నాము. ఆ అవకాశం ప్రజలు ఇస్తే మంచి ఉత్సాహంతో పనిచేద్దామని. సో భరత్ గారు, మీరు గీతం యూనివర్సిటీ సుమారుగా 1000 ఎన్నో మెడికల్ క్యాంపులు పెట్టారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ లాగా ఎప్పటి నుంచో సర్వీస్ చేస్తున్నారు, మీ తాతల కాలం నుంచి కూడా. సో రాజకీయాలు వస్తే మోర్ ఎఫెక్టివ్గా ఒక అధికారం అనేది ఉంటే ఎక్కువ మందికి విపరీతమైన ప్రజాబాహుళ్యానికి ఎక్కువ సేవ చేయగలం అనే ఉద్దేశంతో వచ్చారు. సరే, కానీ మీ విద్యా సంస్థల మీదే దాడులు, గోడలు కట్టేయడాలు, గోడలు పగలగొట్టాలు మీరు చూశారు. గుంటూరు ఎంపీ అయితే తాత్కాలికంగా రాజకీయాలకు విరామం ప్రకటించారు, గవర్నమెంట్ ఏజెన్సీస్ చేసిన దానివల్ల. మీకు అట్లా ఏమీ అనిపించట్లేదా? అవన్నీ దాటేశారా, ఎదుర్కొన్నారా? అలా అని లేదండి. డెఫినెట్గా యూనివర్సిటీని బాగా ఇబ్బంది పెడుతున్నారు. మేము ఆ ల్యాండ్ ఇష్యూే కాదు, మా ఒరిజినల్ ల్యాండ్ని కూడా 22A పెట్టేసి ఇక్కడ కొత్త బిల్డింగ్ ఏమీ కట్టనివ్వకుండా ఈ 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం చేసింది. సో ఇది అంత సులభంగా తీసిపడేయాల్సిన ఇష్యూ కాదు. డెఫినెట్లీ యూనివర్సిటీని వాళ్ళు హెరాస్ చేస్తున్నారు. కానీ మీరు అన్నట్టు ఇవాళ నా ఒక్కటి స్వార్థమే నేను ఆలోచించుకుంటే రాజకీయాల నుంచి తప్పించుకుని జస్ట్ యూనివర్సిటీ చూసుకోవడం సరిపోతుంది. కానీ ఇవాళ ఒక దుర్మార్గ పాలనని ఓడించడానికి నా వంతు కృషి కూడా చేయాలనే తపన అయితే నాలో ఉంది. there's a very popular saying అండి, the world suffers not when somebody does something wrong, but when a good person keeps quiet. అంటే మీరు మామూలుగా తెలుగుదేశం పార్టీ నేత, విశాఖ ఉద్దేశంతో ఏంటంటే అదొక్కటే టార్గెటా? బాలయ్య గారు అల్లుడు, లోకేష్ గారు సోదరుడు, ఈ విషయం వల్ల కూడా ఎక్కువ ఉందా హెరాస్మెంట్? ఐ డోంట్ థింక్ సో అండి. అది నేను పిన్ పాయింట్ చేసి చెప్పలేను. సాధారణంగా ఏంటంటే ఎవరు టీడీపీలో యాక్టివ్గా ఉన్నారు, ఎవరు విజిబుల్గా ఉన్నారు, ఎవరు మాట్లాడుతున్నారు, వాళ్ళందరి మీద దాడులు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నారు, మీరు చూశారు. బై నేచర్ నేను బూతులు తిట్టే రకం కాదు, తెలియకుండా ఆరోపణలు చేసే మనిషిని కాదు. ఎవరు తప్పు చేస్తారో వాళ్ళకైతే శిక్ష జరగాలి. అండ్ మనం ఇక్కడ ప్రజా జీవితంలో ఉన్నది ప్రజలకి హెల్ప్ చేయడానికి కాబట్టి, కానీ ఆ శత్రువుల్ని మనం చంపేయాలి, కూల్చేయాలి అనే ఆలోచన నాకు లేదండి. బట్ ఏ కారణం వల్ల వాళ్ళు నా మీద కన్నా యూనివర్సిటీ మీద టార్గెట్ చేయడం అనేది చాలా బాధ కలిగింది. ఇప్పుడు విశాఖలో మీరే కాదు, ఇప్పుడు సిట్టింగ్ ఎంపీ ఎంవివి సత్యనారాయణ కూడా నేను ఇక్కడ వ్యాపారం వదిలేసి తెలంగాణ పోతా అనే పరిస్థితి వచ్చింది. మళ్ళీ ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను అనుకోండి ఆ పార్టీ తరఫున. సో గట్టి ఉద్దండ పిండాలన్నీ మీ ఎంపీ పరిధిలో ఉన్నారు. ఆయనైనా, లేదంటే మీ పార్టీ నుంచి గంట అయినా, లేదు విష్ణుకుమార్ రాజు గారు బీజేపీ నుంచి అయినా, జనసేన నుంచి 2 ఎమ్మెల్యేలైనా. సో ఎలా ఉంది మీ 7 నియోజకవర్గాల్లో ఏం జరుగుతుంది? ఒక్కొక్క కాన్స్టిట్యున్సీ ఒక్కొక్క స్ట్రాటజీ అండి. బట్ మీరు అన్నట్టు టీడీపీ అభ్యర్థుల కన్నా వైసీపీ అభ్యర్థులకి ప్రజల నుంచి దొబ్బేసిన డబ్బులు చాలా ఉన్నాయి కాబట్టి కొన్ని నియోజకవర్గాలు, అన్ని ఆన్లైన్ కానీ కొన్ని నియోజకవర్గంలో డబ్బులు ఖర్చు కొంచెం ఎక్కువే జరుగుతుంది. అండ్ మా లీడర్స్ని ఎట్లా కొనేయాలి, లేకపోతే ఎట్లా ఇంట్లో కూర్చోపెట్టాలని ట్రై చేస్తున్నారు. కానీ ఇవాళ మా లీడర్స్ కూడా ఎవరు జంకట్లేదు. అండ్ జనాల్లో కూడా చాలా స్పష్టత ఉంది, ఈ ప్రభుత్వాన్ని లాగేయాలి, పాలన మారాలి అని. సో అదేమీ ప్రాబ్లంగా భావించట్లేదండి. మీరు అన్నట్టు ఇవాళ రాజకీయం పాడైపోయింది, డబ్బు రోల్ అనేది పెరిగిపోయింది బాగా. బట్ మేము ఎక్కడికి వెళ్ళినా చెప్తున్నాం, వాళ్ళు మాకన్నా చాలా ఎక్కువ ఖర్చు పెడతారు, చాలా అన్యాయాలు చేస్తారు, అది ప్రజల డబ్బులే, మీరేమీ దానికి లొంగిపోవద్దు, రేపు మీ భవిష్యత్తు గురించి ఆలోచించి ఓట్ చేయండి అని చెప్తున్నాం. రెస్పాన్స్ చాలా బాగుంది. సార్, చివరిగా విశాఖ మూర్తి గారు మనవడు బాలయ్య గారు అల్లుడు భరత్ని ఎలా చూద్దాం అనుకుంటోందని మీకు అనిపించింది? మీరు ఎంపీగా గెలిస్తే విశాఖను ఎలా చూస్తారు 5 ఏళ్లలో? మీకేమైనా ఒక ప్లాన్ ఉందా?
డెఫినెట్లీ. అంటే మూర్తి గారు మనవడిగా ఎంట్రీ వచ్చింది. అండ్ నేను ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ గ్రామంలో అయినా, ఏ ప్రాంతంలో అయినా మూర్తి గారితో చాలా సన్నిహితంగా ఉన్న వాళ్ళు ఎవరో ఒకరు కలుస్తారు. సో అది అనుబంధం. మీ మాటకి ఇంటరప్ట్ చేసిన అనుకోవద్దు, కానీ నాకు ఒక 7 మెసేజ్లు వచ్చి మూర్తి గారితో సన్నిహితంగా ఉన్న వాళ్ళు మెసేజ్లు పెట్టి, మా మూర్తి గారు మనవడు స్క్రీన్లో చూస్తున్నాను, చాలా హ్యాపీగా ఉందని చాలా పెద్దలు మెసేజ్లు పెట్టారు నాకు, అందుకని అడిగా. యా అండి, డెఫినెట్లీ. సో మీకు అన్నట్టు అదే నీకు చెప్పాను కదా, మూర్తి గారు చాలా కనెక్టెడ్గా ఉన్నారండి చాలా ఏరియాస్కి. అది అండ్ వాళ్ళందరికీ ఇంకా నాకు వెల్ విషర్స్, ఏంజల్స్ లాగా నాకు 19లో కూడా చాలా మంది సైలెంట్గా హెల్ప్ చేశారు. ఇవాళ కూడా 24లో కూడా చాలా మంది హెల్ప్ చేస్తారని నేను నమ్ముతున్నాను. అయితే 5 సంవత్సరాలు నేను టీడీపీ పార్టీలో ఇప్పుడు పనిచేస్తున్నాను. ఇవాళ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో నా ఆలోచన ఏంటి, నా పనితీరు ఏంటి అనేది కార్యకర్తలు, నాయకులు కొంతవరకు గమనించారు. సో ఇవాళ నేను ఏం చేయబోతున్నాను, నా ఆలోచన ఏంటనేది ఇంకా స్పష్టంగా చెప్పాలి. ఇంకా నేను మూర్తి గారు మనవడిని లేకపోతే బాలయ్య అల్లుడని చెప్పుకోవడం కరెక్ట్ అని నాకు అనిపించదు. సో ఏదన్నా ఒకేజన్ వస్తే చెప్తాను తప్ప, లేకపోతే ఎక్కువ వరకు నా ఆలోచన నేను ఏం చేద్దాం అనుకుంటున్నానని చెప్తాను. అండ్ 5 సంవత్సరాల్లో ఏంటి అంటే, 5 సంవత్సరాల్లో కొంత చేయగలుగుతాము. నేను అనుకున్నదాన్ని డెఫినెట్గా చేయలేము. ఎలాగైతే హైదరాబాద్లో అప్పుడు విజన్ 2020 అని బాబు గారు ప్లాన్ వేస్తే, ఇప్పుడు 20 సంవత్సరాల తర్వాత హైదరాబాద్కి వెళ్తే అది ఇండియాలో ఉందా ఇంకెక్కడ ఉందా అని కొన్ని ప్రాంతాలకు వెళ్తే అనిపిస్తుంది. అట్లాగే విశాఖను కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న నగరాల్లో ఒక గొప్ప నగరంగా డెఫినెట్లీ అండి, వీఆర్ అప్ టు దట్ ఛాలెంజ్. అండ్ విశాఖపట్నం కూడా ఆ టైంకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న నగరాల్లో ఒక గొప్ప నగరంగా తీర్చిదిద్దాలనేది మా లక్ష్యం. ఆ విధంగానే మేము పనిచేస్తాం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ భరత్ గారు, ఆల్ ది బెస్ట్. ఇది చర్చ. మరింత మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్.